నేను సంఘని. ఈ ఏడాది 2025 విజయదశమితో నాకు 100 ఏళ్లు పూర్తయ్యాయి. 1925వ సంవత్సరంలో విజయదశమి రోజున నాగ్పూర్లో డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్జీ సంఘ్ అనే విత్తన రూపంలో నన్ను నాటినప్పుడు నేను భవిష్యత్తులో మహా వటవృక్షాన్ని అవుతానని ఆనాడు ఎవ్వరు కూడా ఊహించి ఉండరు. నేడు ఈ వటవృక్షము యొక్క ఎన్నో శాఖలు దేశ నిర్మాణపు కార్యంలో నిమగ్నమై ఉన్నాయి. సంఘ్ యొక్క ప్రథమ సరసంఘ చాలక్ హెడ్గేవార్జీ వారి ఇంటి వద్ద 17 మందితో కూడిన ఈ సమావేశంలో ఈ సంస్థని ప్రకటించారు. ఈ సమావేశంలో హెడ్గేవార్జీతో పాటు విశ్వనాథ్ కేల్కర్, భావ్జీ గౌరే, అన్నా సహా, బాలాజీ ఉద్దార్, బాపూరావు భేది వంటి వారు ఉన్నారు. నాకు ఏం పేరు పెట్టాలో, నేను చేయాల్సిన పని ఏమిటో కాలంతో పాటు నెమ్మదిగా నిర్ణయం జరుగుతూ పోయింది. ఆ రోజుల్లో కేవలం హిందువులను ఏకం చేయాలన్నదే ఒక్కటే ఆశయం. అసలు చెప్పాలంటే సంఘ్ యొక్క పేరు అనగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే పేరు సైతం 1926 ఏప్రిల్ 17న నిర్ణయించబడింది. ఈ రోజుననే హెడ్గేవార్జీని అందరి సమ్మతితో సంఘ్ ప్రముఖుగా ఎన్నుకోవడం జరిగింది. కానీ సర్ సంఘ్ చాలక్ వారిని మాత్రం 1929 నవంబర్లో నియమించడం జరిగింది. నా పేరుకి గుర్తింపు వచ్చే కంటే ముందు 3 పేర్లపై చర్చించడం జరిగింది. అవేమంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, జరీ పట్కా మండల్, ఇంకా భారతోద్ధారక్ మండల్. వీటి కోసం ప్రత్యేకంగా ఓటింగు కూడా జరిగింది. పేరును పెట్టేందుకు సమావేశమైన 26 మంది సభ్యుల్లో నుండి 20 మంది సభ్యులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కే తమ ఓటు వేశారు. ఆ తరువాత ఇక నేను అనగా ఆర్ఎస్ఎస్గా ఉనికిలోకి వచ్చాను. గత కొన్ని దశాబ్దాలుగా దేశ మూలమూలల్లో సంఘ్ యొక్క శాఖలు నిర్వహించబడుతున్నాయి. హెగ్డేవార్జీ వ్యాయామశాలలు ఇంకా అఖాడాల ద్వారా సంఘ్ కార్యాలని ముందుకు నడిపించారు. ప్రతి ఒక్క స్వయం సేవకుని ఆరోగ్యవంతమైన మరియు క్రమశిక్షణతో కూడిన స్వయం సేవకులా మలచాలన్నదే వారి తపన. ఈ నా 100 ఏళ్ల పయనంలో నా వంటి సమాలోచనాపరులు అనుబంధ సంఘాలతో కలిసి నేటికి ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు విస్తరించి ఉనికిలో ఉన్నాను. కానీ ఈ నా పయనం అంత తేలికగా ఏమీ సాగలేదు. నాపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు కూడా చేశారు. అంతెందుకు కొన్నిసార్లు నన్ను నిషేధించారు కూడా. ఇలాంటి సమయంలో స్వయం సేవకుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. అయినా గాని మేము విరవలేదు. ఎందుకంటే మా లక్ష్యమే మాకు ముఖ్యం కాబట్టి. మేమంతా కూడా ఈ విషమ పరిస్థితుల్లో సమంగా ముందుకు కదులుతూ పోయాం. ఎందుకంటే మా లక్ష్యం చాలా పెద్దది కాబట్టి. సంఘకి వ్యతిరేకంగా కొందరు దుష్ప్రచారం చేసినా కూడా సమాజంలోని ఓ పెద్ద వర్గం వాళ్ళు సంఘ్ యొక్క సేవాభావాన్ని గమనిస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు కూడా. ఎలాగంటే వారిలో చాలా కుటుంబాలు సంఘ్ స్వయం సేవకుల సహాయం ఏదో ఒక రూపంలో పొందినవారే కాబట్టి. అందుకే వాళ్లలో కూడా చాలా మంది శాశ్వతంగా సంఘ్ పరివారులో ఒక భాగమయ్యారు. నేను మాత్రం నన్ను స్థాపించినది మొదలు నా కార్యపథంలో నిరంతరంగా సాగుతూనే పోయా. స్వాతంత్రమైతే వచ్చింది గాని క్రూరమైన దేశ విభజన రూపంలో మాయని గాయాలయ్యాయి. ఎంచుకున్న మార్గం చాలా కష్టమైనది. అయినా గాని నేను ఆగిపోలేదు. అప్పట్లో కూడా నా దేశం మరియు నా సనాతన ధర్మ రక్షణకై 3000 క్యాంప్స్ నిర్వహించాను. అలా నేను నా దేశ సోదరులతో కలిసి ముందుకు సాగుతూ పోయాను. 1962లో
చైనా మోసపూరితంగా దేశంపై దాడి చేసినప్పుడు నా పరివారపు స్వయం సేవకులు పూర్తిగా రాజధర్మాన్ని నిర్వర్తించారు. ఇంకా తమ ప్రాణాలని పణంగా పెట్టి సరిహద్దు ప్రాంతాలకి ఆహారాన్ని చేరవేయడంలో మన దేశ సైన్యానికి సహకరించారు. దీనికి ప్రభావితులైన అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ 1963లో గణతంత్ర దినోత్సవ పరేడ్లో సంఘ్ని ఆహ్వానించారు. స్వయం సేవకులు ఆ గణతంత్ర దినోత్సవ పరేడ్లో పూర్తి గణావేశ్తో పాలుపంచుకున్నారు. ఇంకా దేశం పట్ల వారికి గల అకుంఠిత దీక్ష మరియు నిరాడంబరతని ఈ దేశానికి చాటి చెప్పారు. ఆ తర్వాత 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా స్వయం సేవకులు ఎంతో మహత్కరమైన బాధ్యతని భుజానికెత్తుకున్నారు. ఇలా ఎన్నో విమర్శలు, ఎన్నెన్నో అడ్డంకులను ఎదుర్కొంటూనే సంఘటన పథంలో ముందుకు సాగుతూనే పోయింది. ఎలాంటి ఆపదైనా, యుద్ధమైనా నా నిబద్ధత భారత్కే సమర్పితం. ఆనాడు 25 మంది స్వయం సేవకులతో మొదలైన సంఘ్ ఈనాడు విశాలమైన సంఘటనంగా రూపుదాల్చి ఎలాంటి స్వార్థం లేకుండా మనసా వాచా కర్మన రేయింబవళ్ళు దేశసేవ, మానవ సేవలో స్వయం సేవకులు ఎల్లప్పుడూ కంకణబద్ధులై ఉంటున్నారు.